హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. డైరెక్ట్ హాస్పిటల్ నుండి వచ్చి ఇంటికి కూడా వెళ్ళలేదు, ఫ్రెషప్ అయ్యి వచ్చేసి వీడియో పెడుతున్నాను. అంటే ఎంత సివియర్, లాస్ట్ ఆల్మోస్ట్ 1 వీక్ 10 days అయింది అనుకోండి. ఈ 10 days నుండి ఎందుకంటే దాంట్లో చాలామంది దగ్గర మనం అంటే కాల్ చేసి బ్లేమ్ అవ్వడం కానీ, లేకుంటే నేను అనుకున్న ప్రాజెక్టుగా అది ఏదన్నా కానీ అండి, మొత్తానికి ఈ 1 వీక్ నేను హాస్పిటల్లో పడుకొని నేను ఆలోచించింది కానీ, నా మనసులో ఉన్నది కానీ క్లారిటీగా చెప్తున్నాను. అసలు ఇంతవరకు జ్యోతి ఫుడ్స్ గవర్నమెంట్తో టైఅప్ అవ్వడానికి కానీ, లేకుంటే వాళ్ళు ఎంబడి తిరగడానికి కానీ, లేకపోతే ఇన్నిసార్లు విజయవాడ వెళ్ళి ఆరోగ్యం మీద తెచ్చుకొని ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకున్నాం అనేది క్లారిటీగా చెప్తున్నాను నేను. ఎందుకంటే నాకు కొన్ని గోల్స్ ఉంటాయి. నేను ఒక పెద్ద ప్లానింగ్తో ఎంతోమంది దగ్గర ఇన్వెస్ట్మెంట్ తీసుకుని దగ్గర 4.5 కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రాజెక్ట్ని ముందు తీసుకెళ్ళాము. ఒక స్టేజ్ వరకు వచ్చి 3 నెలల నుండి స్ట్రగుల్ అవుతున్నాము. బట్ ఆ 3 నెలల వెనకాల ఉన్న అసలు వాటి కళ ఏంటి, రియాలిటీ ఏంటి, లేకపోతే ఏం చేస్తున్నాము, అసలు ఎందుకు గవర్నమెంట్ని అప్రోచ్ అవుతున్నాము, ఉన్న సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఎందుకు అప్రోచ్ అవుతున్నాం అనేది అర్థం చేసుకున్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న వాళ్ళతో బాధ ఏం లేదు. బట్ ఏంటంటే అసలు ఇంకా మా అమ్మని ఇంటికి పంపించేశాను. అంతే, అమ్మ నువ్వు వెళ్ళిపో, నేను ఆఫీస్కి వెళ్ళి ముందు వీడియో పెట్టాలా, నేను అనుకున్న ప్రోడక్ట్ కానీ అన్నీ తెప్పించుకొని ఇప్పుడు వచ్చి కూర్చున్నాను. థంబ్నెయిల్ చూశారు కదా, ఇన్వైటింగ్ వర్కింగ్ పార్ట్నర్స్, బిజినెస్ పార్ట్నర్స్. నిజంగా ఈ లాస్ట్ 1 వీక్ నేను ఏదైతే హెల్త్ పరంగా సఫర్ అయిపోయి అక్కడ స్టక్ అయిపోయానో అప్పుడు అనిపించింది అనమాట, నేను లేకున్నా సరే నా పని నడవాలా. కాబట్టి ప్రతిదీ నేను చూడాలంటే కాదు, అక్కడ లొకాలిటీలో అడిగిన వాళ్ళు ఇంతకుముందు ఎవరైతే ఈ వీడియో పొద్దుటూరులో వాళ్ళు కూడా చూస్తుంటా ఉంటారు, చాలామంది ఉన్నారు ఆల్రెడీ. నేనున్నా లేకున్నా సరే నా దాంట్లో వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో, యాక్చువల్లీ నేను ఇంతవరకు కూడా ఎప్పుడు ప్రాఫిట్ కోసం కానీ, లేకుంటే డబ్బుల కోసం కానీ పనిచేసింది లేదు. నాకు ఒక వేరే విజన్ ఉంది, ఆ విజన్ కోసం పనిచేస్తాను. కానీ జనాల వల్ల అది మొత్తం డైవర్ట్ అయిపోతూ ఉంది. సరే, మేబీ గాడ్ గ్రేస్, అది ఫ్యూచర్లో ఎట్లా ఉంటుందో ఏముంటుందో నాకు తెలియదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టే మాట్లాడుకుందాము. ఎందుకంటే రేపు బతుకుంటాను అసలు నిజంగా అంటే ఎంత లాస్ట్ 1 వీక్లో అసలు నేను బతుకుతానా లేదన్నంత నాకే భయం వేసింది ఆ సిచ్యువేషన్ చూసి. అట్లాంటిది ఎందుకు మనం ఇంత రిస్క్ తీసుకున్నాం, ఎందుకు చేసాము, అసలు ఎవరి కోసం చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది దాంట్లో ఏంటంటే నేనున్నా లేకున్నా సరే ప్రతి లొకేషన్లో, మేబీ పొద్దుటూరు కావచ్చు, లేదా విజయవాడ కావచ్చు, వైజాగ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, 5 మంది వర్కింగ్ పార్ట్నర్స్. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే ఒక అమౌంట్ ఫిక్స్ చేసాం మేము. వర్కింగ్ పార్ట్నర్స్ అయితే ఒకలాగా, స్లీపింగ్ పార్ట్నర్స్ అయితే ఒకలాగా. ఇన్వైటింగ్ వర్కింగ్ పార్ట్నర్స్, నాతో పని చేసేవాళ్ళు, నేను లేకున్నా పని చేసేవాళ్ళు పార్ట్నర్లు కావాలి. లేదు వాళ్ళు పెట్టినా సరే వాళ్ళ ప్లేస్లో కొత్త మ్యాన్పోని హైర్ చేసుకొని, ఇప్పుడు మేము ఏవైతే అనుకున్నామో న్యూ ప్రాజెక్ట్స్, మేబీ గవర్నమెంట్ ద్వారా లాస్ట్ 1 వీక్ తిరిగినాక వాళ్ళు చెప్పిన మోడల్స్ ఇవి ఇట్లా తీసుకెళ్తే బాగుంటుంది, ఇట్లా తీసుకెళ్తే బాగుంటుంది, ఇంకా ప్రతి ఒక్కరు సజెషన్ తీసుకెళ్తున్నాం. సీఎం లెవెల్ దాకా వెళ్ళి మనం సీఎం క్యాంప్ ఆఫీస్లో ఒక పర్సన్ మనకు సజెషన్ ఇచ్చేంత దాకా వచ్చామంటే వీఆర్ ద బెస్ట్. మంత్రుల్లో మంచి మంత్రులను కలిసి 7 మంది ఎమ్మెల్యేలు మన చేతుల్లో ఉన్నారు ఆల్రెడీ. అంటే ప్రతి లొకేషన్లో వాళ్ళ టార్గెట్ ఏంటంటే మీరు 5 లక్షల మంది ఖచ్చితంగా ఉద్యోగాలు ఇస్తారు. మనం 5 లక్షల మందికి మీరు నిజంగా ఉద్యోగాలు ఇచ్చారే అనుకో, గవర్నమెంట్ నాకేం చెప్పిందో ఈరోజు వీడియోలో అదే చెప్తున్నా. అందుకే ఏంటంటే ఒక దగ్గర నేను ఆగిపోకుండా, నేనున్నా లేకున్నా సరే ఫైనాన్షియల్గా కానీ, ప్రొడక్టివిటీ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ ఎక్కడ ఆగొద్దు అని చెప్పేసి ప్లాన్ చేసుకొని ఈ వీడియో షూట్ చేస్తున్నాను. లోకల్ వాళ్ళు చూస్తారు, ఆల్రెడీ బ్యానర్లు, హోర్డింగ్స్, పాంప్లెట్స్ ఎన్ని కావాలో అన్నీ పెట్టాం. వాళ్ళని మళ్ళీ కొట్టి పంపిస్తాను, బాధేం లేదు. దీంట్లో రియాలిటీ ఏంటంటే యాక్చువల్లీ జ్యోతి ఫుడ్స్ అనేది హైదరాబాద్లో స్టార్ట్ అయింది. దాన్ని ఏదో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాక ఫస్ట్ నుండి మంత్రివర్గంతో ఏంటంటే ముఖ్యమంత్రి సపోర్ట్ కావాలా, ముఖ్యమంత్రిని పిలవాలా, నాకు యాంబిషన్ అనమాట. అంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా కింద వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయడం ఉద్దేశంతో దాన్ని బాగా తీసుకెళ్ళినాక లాస్ట్కి వాళ్ళ దగ్గర నుండి వచ్చిన పిక్చర్ ఏదైతే ఉందో, వీఆర్ ఆల్సో సమ్ ఎక్స్పెక్టేషన్, సమ్ ఫండింగ్, డబ్బులు వస్తాయి వాళ్ళ దగ్గర నుండి, ఎన్ఆర్ఐస్ వస్తారు, డబ్బులు వస్తాయన్న ఆలోచనతో వెళ్ళాం. కానీ బట్ ఎన్ఆర్ఐస్ కంటే ఇంకా దానికంటే మనం ఏంటంటే ఏదో చిన్నదాని కోసం వెళ్తే, 10 రూపాయల కోసం వెళ్తే 1,00,000 రూపాయల లాటరీ తగిలినట్టు వాళ్ళు ఒక ఆఫర్ చెప్పారు. అది ఎందుకంటే నేను లాస్ట్ వీక్ హెల్త్ మీద సఫర్ అయిపోయి అసలు నేనేమైపోతానో, లేదా నా ఫ్యామిలీ ఏమైపోతుందో, నాకేమైనా అయిపోతే, లేదా ఇంతమంది ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేశారు, వీళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ప్లానింగ్ ఏంటి, కంపెనీ ఎక్కడ తీసుకెళ్లాలా, ఈ కంపెనీకి ఎవరు రెస్పాన్సిబిలిటీ. ఎన్ఆర్ఎస్ ఉన్నారు ఆల్రెడీ, బట్ ఇప్పుడు తీసుకొని కాదు, వాళ్ళ ప్లానింగ్ వేరే ఉంది. తీరా మేము గవర్నమెంట్తో మాట్లాడినాక ఇప్పుడు అంటే ఈ వీడియోని ఆల్మోస్ట్ ఇండియా మొత్తం చూస్తూ ఉంటారు, లేదా మేబీ బయట దేశం వాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకుని అందుకే ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చెప్తున్నాము, ఇన్వెస్ట్ చేసుకోండి ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు రియాలిటీ చెప్తున్నాను. మీరు అర్థం చేసుకొని ఒకవేళ ఇన్వెస్ట్ చేసుకుంటే పర్లేదు, లేదా
ఉన్నవాళ్ళు క్లోజ్ చేసుకున్నా పర్లేదు, క్లోజ్ చేయాలనే ఉన్నాం మనం కూడా, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాము. ఎక్కడ లొకాలిటీ వాళ్ళు అక్కడ తీసుకోవాలని చెప్పి అమరావతిలో భూములు ఇస్తున్నారు. మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇస్తామంటే ఇది గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు క్యాష్ చూపియండి, నాకు ఇంత ఇస్తే నేను ఇంత ఇస్తా అని చెప్పట్లేదు. మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే అది ప్రొడక్టివిటీ ఏదైనా కానీ, ఓర్సా కంపెనీ కానీ లేకుంటే టీసీఎస్లో ఆల్రెడీ 12 లక్షల ఉద్యోగాలు తీసేస్తున్నారని చెప్తున్నారు, మళ్ళీ టీసీఎస్కి ల్యాండ్ ఇచ్చారు. ఒరిస్సా కంపెనీ సమ్ అది ఉంది, అది అట్లా అంటే సరే వాళ్ళని మనం ఏమనకూడదు, వాళ్ళ ప్లానింగ్ ఉంది. నా వరకు అయితే పిలిచి జక్కా పెద్దనా నువ్వు చేస్తుంది మంచిది ఉంది, ఇట్లా ఉంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది. నిజంగా నువ్వు 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే 10 ఎకరాల భూమిని మేము 99 సంవత్సరాలకు లీజుకి ఇస్తాం. ఇది సమ్ రెంట్, ఇంకా అది మనం వీడియోలో అన్నీ చెప్పకూడదు, అన్నీ చేయకూడదు. 99 సంవత్సరాలకి సమ్ ఒక 10 ఎకరాల 15 ఎకరాల నీ ప్లాంట్ కట్టుకోవడానికో, నీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కో, నువ్వు అనుకున్న ప్రొడక్టివిటీ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఆ ప్రొడక్టివిటీ కూడా చూపిస్తాను. సార్ మనం ఏం చేస్తున్నామో, మన కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడ ఉంది, కార్పొరేట్ ఆఫీస్ మాత్రం అక్కడ పెట్టమంటున్నారు. అది అక్కడ అమరావతిలో ఒక 10 ఎకరాల నుండి ఒక మేబీ 15 ఎకరాల వరకు రావచ్చు. మీకు ఇక్కడ ల్యాండ్ ఇస్తాము, మీరు ప్లాన్ పెట్టుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకోండి. ఆల్రెడీ ఇప్పుడు మనం అమ్ముతున్న 50 రూపాయల బిర్యానీకి 10,000 మంది ఉన్నారు అక్కడ. ఎప్పుడు వెళ్ళి పెట్టాలనే ఆలోచనలో ఉన్నాను నేను. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ తిరగడం వల్ల అసలు ఎంత సఫర్ అవుతున్నా అంటే మొత్తం బాడీ అంతా వీక్ అయిపోయి దగ్గర 8 కేజీలు తగ్గిపోయా. దానికి తోడు వైజాగ్లో దువ్వాడ నుండి మధురవాడ వరకు 25 ఎకరాలు, దువ్వాడ నుండి అంటే ఆల్మోస్ట్ అనకాపల్లి నుండి మధురవాడ, మంచి మేజర్ సిటీ. ఇట్లాంటి లొకాలిటీలో ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ ఎక్కడ, బిజినెస్ ఓరియంటెడ్, ఆ బిజినెస్ ఎక్కడ వస్తుంది, వీళ్ళకి ఏం నీడ్ ఉంది, దీని నుండి ఎంప్లాయ్మెంట్ వస్తుందా, ఎంతమందిని వీడు క్యాప్చర్ చేయగలడు, వీని ప్రొడక్టివిటీ ఎంతవరకు ఉంది, ఓకే ఇట్లాంటి కంపెనీని ఎంకరేజ్ చేస్తే అది నా స్టార్టప్ అనుకోండి, వాళ్ళ వరకు స్టార్టప్ అనుకోండి. అనకాపల్లి మధురవాడ నుండి ఆల్మోస్ట్ మధురవాడ వరకు ఇది డిస్కషన్ అయ్యింది, ఎవరికి చెప్పలేదు. సరే వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కానీ బట్ నా మీద వరకు లాస్ట్ వరకు బ్లేమింగ్ వచ్చింది, రకరకాల ప్రయోగాలు జరిగినాయి, ఎవరెవరు వచ్చేసి బెదిరిచ్చేసి భయపెట్టిచ్చేసారు, అన్నీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎదుగుతున్న మొక్కని నేనేదో ఆవేశపడితే నన్ను తొక్కేస్తారు, చంపేస్తారు, అది సెకండరీ. బట్ నేను ఎదుగుతున్న మొక్కను కాబట్టి నన్ను నమ్ముకొని ఈ చెట్టు నీడన ఎంతోమంది బతకాలనుకుంటున్నారు. జక్కా పెద్దన్న అనే చెట్టు నీడన, లేదా జ్యోతి ఫుడ్స్ అన్న చెట్టు నీడన ఎంతోమంది సేద తీర్చుకోవాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. కాబట్టి ఈ చిన్న వాటి గురించి మనం ఆలోచించొద్దు, పక్కన పెట్టొద్దు. ఎందుకంటే విజయవాడలో ఇంకా అదే అంటున్నా కదా, వచ్చి బెదిరించేవాళ్ళు, భయపెట్టించేవాళ్ళు, చేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు రకరకాలు ఉంటారు. 1 నెల డబ్బులు రాకపోయినా, 2 నెలల డబ్బులు రాకపోయినా, ఇంకా అయిపోయింది, కంపెనీ అయిపోయింది. ఉన్న రియాలిటీ ఏంటంటే అమరావతిలో ల్యాండ్ ఇస్తామన్నారు, ఇంక దాంతోపాటు వైజాగ్లో కూడా ల్యాండ్ ఇస్తామన్నారు. మా వరకు 2 చోట్ల ల్యాండ్ ఇస్తాము. కంటిన్యూ 3 months నుండి డిస్కషన్. నిజంగా అక్కడున్న ల్యాండ్ కాస్ట్ నేను చెప్పాను కానీ మీరు ఎస్టిమేషన్ వేసుకోండి. ఇంత ల్యాండ్ నాకు ఒక్కడికి వస్తే, పోనీ మన కంపెనీకి వస్తే, ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, లేట్ అయినా కానీ 6 నెలలు అయింది అనుకోండి, ఆల్మోస్ట్ 4 months to 5 months నుండి రిటర్న్స్ ఇవ్వలేదు, 5-6 నెలల నుండి రిటర్న్స్ రాకపోయినా ఓపిక పట్టామనుకోండి, సరే ఇక్కడ కంపెనీలో ఏం కనపడతలేదు, రేపు పొద్దున వైజాగ్లో మీకు ఒక 50 ఎకరాలు ఉంది, లేదా 10 ఎకరాలు ఉంది, 20 ఎకరాలు ఉందంటే ఎంత ఉంటుంది, ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుంది మనకి, ఇవన్నీ కన్సిడర్ చేయాలి కదా. అవన్నీ మనం కన్సిడర్ చేయట్లేదు. అని ఎంతవరకు మాకు డబ్బులు మేము పెట్టాము, వచ్చిందా రాలేదా, ఇంకా రాలేదు, ఇంకా లేనిపోని కష్టాలన్నీ ఇంకా వాటి మీద కనపడతా ఉంటే వీళ్ళు ఎవరికి సమాధానం చెప్పలేకపోతున్నాం. ఆల్రెడీ మనం లిస్ట్ అవుట్ చేసుకున్నాం, ఎవరెవరైతే మనము ఓకే మనం ఉన్నప్పుడు ప్రెజర్ చేశారో, ఏం చేశారు, లేని ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తాము. ఇప్పుడున్న ప్రాజెక్ట్ అదే, మేము ప్లాన్ చేస్తున్న మొత్తం ప్రాజెక్ట్ అంతే. దాన్ని అంటే మాకు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోమంటున్నాము, ఎందుకు ఇన్వెస్టర్ దగ్గర ఇంత డబ్బు తీసుకున్నాము, తర్వాత మన ప్లానింగ్ ఏంటి, తర్వాత మనకు బయట దేశం నుండి కానీ లోకల్లో ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా కానీ, నేను పొద్దుటూరులో పెట్టినా అంటే హైదరాబాద్ నుండి కానీ ఎన్ఆర్ఐస్ కానీ ఎవడు వచ్చి పెట్టడు. అమరావతిలో నాకు ల్యాండ్ ఉందంటే 100 మంది వచ్చి పెడతారు, వైజాగ్లో ల్యాండ్ ఉందంటే 100 మంది వచ్చి పెడతారు. దీన్ని అక్కడ తీసుకెళ్ళడానికి ముందు మొత్తం ఒక ప్రాజెక్ట్ని రెడీ చేసుకొని నా దగ్గర ఉన్నదంతా పెట్టేసి 3 నెలల నుండి వీళ్ళు చుట్టూ తిరుగుతున్నాను. ఎందుకంటే నాకు ఆడ అమరావతిలో అంత ల్యాండ్ కనపడుతుందని, డబ్బులు కనపడుతున్నాయి, చుట్టుపక్కల కంపెనీలు, బిజినెస్ ఇంత కనపడుతున్నప్పుడు ఇంకా ఎవరు తిట్టినా ఇంకా వచ్చి ఇంకా ఒక్కోడైతే లంజోడకాన్ని తిట్టినోడు ఉన్నాడు. అన్ని బూతులు మాట్లాడినా కూడా సార్ ఓకే థ్యాంక్ యూ, నాదే తప్పు, నేనే మిస్టేక్ జరిగింది అని చెప్పిందే ఉన్నా నేను. ఇప్పుడు అంతగానం తిట్టినా చేసినా సరే మనం ఏదైనా సరే ఎక్స్క్యూజ్, ఒక బిజినెస్ మ్యాన్గా నీ కళ్ళ ముందు ఒక ముఖ్యమంత్రి కనపడుతున్నప్పుడు ఇలాంటి ఇంకా వాడు తాగి మాట్లాడా, తాగకుండా మాట్లాడి ఇవన్నీ కన్సిడర్ చేయొద్దండి. నేను అదే అనుకున్నాను, వీళ్ళందరితో నాకు అవసరం లేదు, నా ప్రొడక్ట్ మీద
నా మీద నాకు నమ్మకం ఉంది. నేను బతుకుంటే ఏదైనా చేయగలను అనుకున్నాను. ఆల్రెడీ ఫ్యామిలీ పరంగా చేసుకుంటున్నాము. ఈ రోజు వరకు కూడా ఈవెన్ ఇంట్లో వాళ్ళకి తెలియని సీక్రెట్ కూడా ఇదే. ఇంట్లో కూడా ఎవరు తెలీదు. ఈవెన్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా. ఎందుకంటే ప్రతి ఒక్కరితో ఈవెన్ ఎంతమంది కాల్ చేసినా మాట్లాడేది నేను ఒక్కనే. నా మనసులో కానీ, నా ఫీలింగ్ కానీ, నా దగ్గర ఉన్నది కానీ ఎవరికి తెలియదు కదా. అక్కడ వాళ్ళు ఏం మాట్లాడారు, వాళ్ళు నాకు ఏమి ఇస్తున్నారు, నాకు ఏమి ఇచ్చి నన్ను కంపెనీని ముందుకు తీసుకెళ్ళమన్నారు, ఏమి ఇస్తే వర్కౌట్ అవుతుంది, ఎంతమంది ఫార్మర్స్ని ముందుకు తీసుకెళ్ళగలము, ఎంతమంది స్టార్టింగ్లో అసలు అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసి పెద్ద ఫార్మేట్ రెడీ చేసుకొని ఇంతమంది రైతుల్ని కాపాడుతాము, ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాము, ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తాము, ఇంత ప్రొడక్షన్ పంపిస్తాము. 50,000 కోట్ల టర్న్ ఓవర్ పెట్టుకున్నాను ప్లానింగ్ ప్రకారము. మా కంపెనీది 50,000 కోట్ల టర్న్ ఓవర్ వరల్డ్ వైజ్ మార్కెట్లో. మీట్ ఇండస్ట్రీలో ఎంత ఉంది సార్ అని చెప్పినప్పుడు, సరే వాడు నమ్మిన నమ్మకం నా మీద నాకు నమ్మకం ఉంది, నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను కదా. వాడంతా చెప్పినప్పుడు ఇవన్నీ పక్కన పెట్టినా సార్ నేను 1 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాంటే నన్ను ఒక క్యాబిన్లో కూర్చోబెట్టేసి సీఎం క్యాంప్ ఆఫీస్లో క్యాబిన్లో కూర్చోబెట్టి 8 మంది నా మాట విన్నప్పుడు ఐఎమ్ ద బెస్ట్ నా వరకు నేను. అందుకే ఇన్వెస్టర్కి చెప్తా ఉన్నాను కానీ వీళ్ళంతా ఎంతవరకు ఏంది, మా డబ్బులు మనకు వచ్చాయా, అయిపోయిందా, ఫ్యూచర్ ఆలోచించట్లేదు. ఈరోజు 10 రూపాయలు ఉన్న ఎకరం భూమి అనుకోండి, రేపు పొద్దున ఎంత ల్యాండ్ అవుతుంది. తర్వాత ఈ కంపెనీలో మనం పార్ట్నర్ అన్నప్పుడు, ఈ కంపెనీలో ఇదన్నప్పుడు పోనీ నేను ప్రతి చోట చెప్తానన్నా, ఇన్వెస్టర్లు అందరికీ ఏ లొకేషన్లో ఆ లొకేషన్లో మేము ఆల్రెడీ ప్లాంట్ పెట్టి ఇచ్చేస్తాము. హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంటుంది, తెలంగాణ పెడితే ఇక్కడ పెడతాము, గచ్చిబౌలి మాదాపూర్లో పెడతాము. ఇంకా ఏపీలోనే ఉన్నాం మనం, ఇంకా ఈ తెలంగాణకి వెళ్ళలేదు, బెంగళూరుకి వెళ్ళలేదు, మిగతా లొకేషన్లోకి వెళ్ళలేదు. అక్కడ మంత్రులతో మాట్లాడతాము, ముఖ్యమంత్రి పీఎం దాకా వెళ్ళే ఆలోచన మనకు ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నేనేం చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నా నేను. ముఖ్యమంత్రులతో సంబంధం లేదు మనకి. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ప్రతి రాష్ట్రంలో దీన్ని ఇంప్లిమెంట్ చేయండి సార్, ఈ రకంగా చేస్తే ప్రతి ఒక్కరికి హెల్త్ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ, రెవెన్యూ పరంగా కానీ, లేదా ఇండస్ట్రియల్ పరంగా కానీ 4-5 సెక్టార్లో ఇంత మంచి జరుగుతుందని చెప్పి తీసుకెళ్తున్నాం. నాకు మెల్లగా ఇప్పుడు ఒక స్టెప్ వేసాను అంతే. ఓ ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి దాకా వెళ్ళగలిగామంతే. ఇంకా తెలంగాణ ముఖ్యమంత్రి వరకు వెళ్ళినప్పుడు అది అట్లా 1 by 1 వెళ్ళాలనుకుంటే ఇంకా జనాలు అసలు ఎంత అంటే, నేను హాస్పిటల్లో ఉంటే దగ్గర 3,900 వాట్సాప్ మెసేజ్లు 5 రోజుల్లో. 5 రోజుల్లో అసలు ఎవరితో మాట్లాడాలా, ముందు హెల్త్ బాగాలేదు, దాని తర్వాత వీళ్ళకి ఎట్లా కన్విన్స్ చేయాలా, ఏం చెప్పాలా, ఏం చెప్పినా ఎవడు నమ్ముతాడు, ఎవడు చూస్తాడో. కొన్ని అవతారం చూసినా సరే అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకున్నా సరే వాడికి ఇంట్లో కూరగాయల ఖర్చులకు డబ్బులు కావాలన్నా మనమే గుర్తొస్తాం ఇంకా. ఎందుకంటే 4 నెలల నుండి ఇయ్యలేదు కాబట్టి. ఇంకా రకరకాల జనాలు చెప్తా ఉన్నారు. మళ్ళీ వీళ్ళని ఎట్లా చేయాలా, ఏం చేయాలి. ఒక సైడ్ ఏమో వీళ్ళు ఎంత హరాజ్ చేసినా, వీళ్ళు ఎన్ని చెప్పినా సరే ఒక్కొక్కరు అయితే ఇంకా రకరకాలు చెప్తారు. ఇంకా హాస్పిటల్ ఉన్నా, ఇంకా నాలాగానే హాస్పిటల్ ఉన్నా, ఇంకా నేను పోతున్నా సార్ అంటే, నేను హాస్పిటల్ ఉన్నప్పుడు నీకు డబ్బులు వేయలేను కదా. నేనేమో ఉన్న ఇన్వెస్టర్లకు ఎవరైనా సరే పెట్టుకున్న వాళ్ళకి జీవితాంతం హెల్ప్ చేద్దామని నేనున్నా. జీవితాంతం హెల్ప్ చేద్దాం. ఎందుకు, నా గవర్నమెంట్ సేఫ్ జోన్లో ల్యాండ్ ఇచ్చింది, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, నా ఇండస్ట్రీ పరంగా నా బిజినెస్ బాగానే అవుతుంది. మళ్ళీ వీళ్ళకి కూడా ఏంటంటే మనకి లేనప్పుడు హెల్ప్ చేశారు. ఇంత అసలు నేను ఒక సీఎం దగ్గరికి వెళ్ళి ఇంత ల్యాండ్ నాకు ఇస్తున్నారా అన్నప్పుడు నేను వీళ్ళకి హెల్ప్ చేయాలన్నట్టు ఎంతవరకు ఎంతమంది తిట్టినా, ఎంతమంది అన్నా సరే నేను ఇస్తానే ఉన్నాను. కానీ అనుకోని ఆ రోజు కొద్దిగా సీరియస్ అయినా సరే జనాలతో ఫోన్లో మాట్లాడినప్పుడు, ఎందుకంటే ఏదో పనిలో ఉండి మనం ఫ్రస్ట్రేషన్లో మాట్లాడి వాళ్ళు ఏదో హట్ అయిపోయి అన్నప్పుడు అది వేరే. కానీ ఏదో రోజు వాళ్ళు కూడా మనలాగా ఎదిగారని చెప్పి చుట్టుపక్కల వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఓపిక పడదాం. నా పేషెన్సీనే పరీక్షిస్తున్నారు. అసలు ఎంత పేషెన్సీ అంటే అంత పేషెన్సీ. అయినా సరే అదే ఎంతమంది తిట్టి, ఎంతమంది వచ్చి కొట్టినా సరే, 4 కలిసి గుంపులు వచ్చి కొట్టినా సరే నేను ఈరోజు ఫీల్ అవ్వాలి. ఎందుకు, నా విజన్ నాకు ఇంపార్టెంట్. నా కళ్ళ ముందు నాకు ఏముంది, నాకు అదే కావాలి తప్ప మిగతా వాళ్ళందరితో అవసరం లేదు. ప్రపంచం ఇంత పెద్దది. ఏపీ ఒకటి కాదు, మన తెలంగాణ కాదు, ఇండియా కాదు, వరల్డ్ మార్కెట్ని రూల్ చేయగల కెపాసిటీ ఉంది. దాంట్లో ఇప్పుడు మేజర్గా మేము రన్ చేస్తుంది. ఎందుకంటే లెంత్గా చేసేంత ఓపిక లేదు, లెంత్గా చేసే ఆలోచన లేదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అనుకున్న ప్రాజెక్ట్ ఇక్కడ ఇప్పుడు ఎక్కడైతే ఏ లొకేషన్లో కానివ్వండి, ఫస్ట్ ఇన్వెస్టర్ని, స్లీపింగ్ బిజినెస్ పార్ట్నర్ని కానీ, ఇన్వెస్టర్ అంటే ఇప్పుడు పెట్టుకొని ఏదో రిటర్న్స్ కోసం 2-3 నెలలు పనిచేసేవాళ్ళు. కానీ ఆ 2-3 నెలల లోపల అంటే వేసిన వాళ్ళకి ఏంటంటే అక్కడ లొకేషన్లో స్టోర్ పెట్టించేస్తాం, మనం ప్రొసీడ్ అయిపోతాం అంతే. ఉన్న దాంట్లో వర్కింగ్ పార్ట్నర్, ఎందుకంటే నేనున్నా లేకుండా అక్కడ పని చేయాలా. ప్రతి చోట పెద్దన్న ఉండడు, అన్ని చోట్ల ఉండడు. కాబట్టి వర్కింగ్ పార్ట్నర్ కావాలా. లేదు స్లీపింగ్ పార్ట్నర్ ఉంటే దానికి ఒక టీమ్ని హైర్ చేసుకుంటున్నాం. ఈ టీంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫోకస్ చేసింది ఏంటంటే, ఈ మధ్యలో మేము స్టడీ చేసింది అన్ని లొకేషన్లో ప్రతి ఒక్కరు అడిగేది మనని నాటుకోడి గుడ్డు. ఇది ఎక్కడ దొరకదు. ఇది మనం ఏంటంటే 100కి 6 గుడ్లు ఇస్తున్నాం. దగ్గర ప్రొద్దుటూరులో ఒక రోజుకు వచ్చి 10,000 గుడ్లు ఆర్డర్ ఉన్నాయి. అన్ని పార్కుల్లో పెట్టాం. ఎవరైతే పొద్దున్నే వెళ్ళి జాగింగ్ చేసి పొట్టలు పెంచుకొని తగ్గించుకోవాలని ఉరుకుతూ ఉంటారు కదా, వీళ్ళకి చెప్తున్నాం, మీరు పొట్టలు ఎంతసేపు ఉరికినా ఏం కాదు, ఈ ఒక గుడ్డు తినండి. గుడ్డు తిని 30 డేస్ ఛాలెంజ్, ఇది 30 రోజులు ఛాలెంజ్. మీరు ఖచ్చితంగా మీకు కావాలంటే ఉడకబెట్టిస్తా, ఇక్కడే 20 రూపీస్ ఎగ్గు.
తినేసి అరగంట ఉరికినాక రోజు పొద్దున్న వచ్చి పేపర్ మీద వచ్చినట్టు సంతకం పెట్టి గుడ్డు తినండి, తర్వాత మొత్తం జాగింగ్ చేయండి, మళ్ళీ సంతకం పెట్టండి, పోయేటప్పుడు 30 డేస్లో వెయిట్ తగ్గకపోతే మీ గుడ్లోకి పెట్టిన డబ్బులు నేను రిటర్న్ ఇస్తాను. ఐ కెన్ ఛాలెంజ్ చేయనివ్వను, ఎందుకంటే ఆ గుడ్డులో ఏముంది నాకు తెలుసు కాబట్టి అట్లా ఛాలెంజ్ చేస్తున్నాం. ప్రతి పార్కులో పెడుతున్నాం. ఒక ఊర్లో ఒక పార్క్ ఉండొచ్చు, 4 పార్కులు ఉండొచ్చు, ఏ లొకేషన్లోనే కానీ మీరు వెయిట్ తగ్గకపోతే, మీ పొట్ట తగ్గకపోతే ఫస్ట్ అంటే గుడ్ల బిజినెస్ మీద జనాలకి నీడ్ ఉన్నదాన్ని తీసుకొస్తున్నాం. దాని నుండి రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెవెన్యూ జనరేట్ అయినాక ఏం చేస్తున్నాం అంటే దాన్ని సెకండరీగా మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడు ఈ రోజు ఉన్న సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ సండే వస్తే ప్రతి ఒక్కరు నాన్ వెజ్ తినేవాళ్ళే. మార్కెట్కి వెళ్ళి మీరు కూరగాయలు తెచ్చుకొని కట్ చేసుకొని ఎన్ని చేసుకోలేరు కాబట్టి మేము హార్మ్ఫుల్ కాకుండా ఇది ఒక పేస్ట్ తయారు చేశాం. ఇవి ప్యాకెట్స్ అంటే దీంట్లో ఎలాంటి కూరగాయలు లేకుండా ఈ పేస్ట్ జస్ట్ ఆయిల్ తీసుకోవాలా, ఈ పేస్ట్ మొత్తం వేయాలా, 1 kg చికెనా, మటనా, చేపల ఏదన్నా ప్రపంచంలో ఏ మాంసమైనా వేసుకొని ఒక 20 నిమిషాలు కుక్ చేసినాక ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 20 మినిట్స్ కుక్ చేసినాక దించేసుకోండి, తినేసేయండి. ఇంకా ఏం వేయొద్దు. మీరు కూర కొనుక్కొచ్చుకోండి, లేదా మేము వండిమంటే వండిస్తాము. దీన్ని మార్కెటింగ్ ఎట్లా అంటే ప్రతి చికెన్ షాప్లో, ప్రతి చేపల షాప్లో, ప్రతి మటన్ షాప్లో, నాన్ వెజ్ ఎక్కడ అమ్ముతారో అన్ని షాపుల్లో యాక్చువల్లీ 15వ తారీఖు విజయవాడ నుండి టీం రాకముందు రెడీ చేసుకున్నా నేను. ఆల్రెడీ మేము రన్నింగ్లో ఉన్నాము, మేము వాళ్ళు చేస్తున్నారు. ఇది ఎక్కడ ఎవరికి ఇచ్చినా కూర వరకు నచ్చింది. దీన్ని వరల్డ్ మార్కెట్ని అంటే మన ఏపీలో వరకు వేసుకుందాం. ఏపీలో ఎన్ని చికెన్ షాపులు ఉన్నాయి? పోనీ ప్రొద్దుటూరులోనే మాకు 1000 చికెన్ షాపులు ఉన్నాయి. 1000 ఆల్మోస్ట్ దగ్గర 200 మటన్ షాపులు ఉంటాయి అనుకోండి. ఇంకా చేపలు కొనే వాళ్ళు ఎంతమంది అంటే 10 లక్షల జనాభాలో ఎంతమంది దీనికి కొంటారు? వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే మనం కూరగాయలు వెజిటేబుల్ మార్కెట్ నుండి డైరెక్ట్ తెచ్చేసుకొని మనమే చేసుకొని దీన్ని అమ్ముతాము. అయితే దీన్ని ఒక బ్రాండ్ లాగా చేస్తున్నాం, ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నాము. దానికి కావాల్సిన సబ్జెక్ట్ని మొత్తం తీసుకొస్తున్నాం. దాంతోపాటు మేజర్గా నేను అసలు నన్ను ఇన్వెస్టర్లను నమ్మి కానీ జనాలు నమ్మి కానీ ఎక్కడి నుండి వచ్చారంటే జ్యోతి నాన్ వెజ్ పికల్స్. సార్ మీరు ఏం అమ్ముతారంటే నాన్ వెజ్ పచ్చళ్ళు. మనం అమ్మేది ఏంది? నాన్ వెజ్ పచ్చళ్ళు. ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు ఇక్కడ చాలా ఫెయిల్యూర్లో ఉన్నాం. యాక్చువల్లీ జనాలు చాలామంది చెప్పేంత వరకు, లేకుంటే మాకున్న ఫైనాన్స్ మొత్తం అంటే డబ్బులంతా అయిపోయేంత వరకు కూడా తీరా అంతా అయిపోయినాక చేతులు కాలినాక ఆకులు పట్టుకుని ఉపయోగం ఉంది అన్నట్టు మొత్తం నా దగ్గర ఉన్న ఫైనాన్షియల్గా డబ్బులు మొత్తం అంతా అయిపోయినాక ఇప్పుడు రియలైజ్ అయిపోయి దీన్ని ఏం చేస్తున్నామంటే యాక్చువల్లీ ద పీపుల్ నీడ్, జనాలకి ఎట్లా కావాలంటే మాకు ఇది బాగానే ఉంది 20 రూపాయలకి చికెన్ పచ్చడి లేదా రొయ్యల పచ్చడి, నా మటన్ పచ్చడి, బట్ వీ నీడ్ దిస్ టైప్ మోడల్. మాకు ఈ మోడల్ కాదు, ఈ మోడల్లో కావాలి. ఏ షాప్లో అయినా 10 ప్యాకెట్ ఇచ్చినా తీసుకుంటారు. పొద్దుటూరులో దగ్గర 2-3 వేల షాపులు ఉన్నాయి. ప్రతి పల్లెలో వేసుకోండి, ప్రతి పల్లెలో దీంట్లో మాకు ఈ కవర్ వద్దు, లేదా ఈ మోడల్ వద్దు, ఈ డిజైన్ వద్దు, ఈ కవర్ కావాలి, మేము తీసుకోవడానికి రెడీ. అంటే దీనిది నాన్ వెజ్ ఇంతవరకు వరల్డ్లో ఎలాంటి మార్కెట్ లేదు, ఎవరు లేరు, ఎవరు చేసేవాళ్ళు లేరు, అంత స్టోరేజ్ ఉండదు. 20 రూపాయలకి అసలు ఎవడు ఇయ్యడు. చికెన్ తెచ్చి 20 రూపాయలకి ఎవడు ఇయ్యడు, మనం ఇస్తున్నాం. 20 రూపాయలకి నాన్ వెజ్ పచ్చడి ఈ రకంగా కవర్లు చేసి, అంటే బ్రాండింగ్ లేనిది జక్కా పెద్ద అనేది జ్యోతి ఫుడ్స్ అనేది ఒక బ్రాండ్ అనుకోండి. నీ బ్రాండింగ్ కవర్ లేనిది ఇట్లా కవర్లో పెడితే ఎవడు కొంటాడు అంటే అట్లా తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మామూలుగా కాదు, నేను ప్రతి ఒక్కరిని మెచ్చుకుంటా. సార్ మీరు ఇచ్చే ప్రతి సలహా మా కోసమే, అంతే. తర్వాత ఏం చేసాము, 1.5 కోట్లు 2 కోట్లు పెట్టేసి 3 ఎకరాల సైట్ తీసుకున్నాము. ఆ సైట్లో పెద్ద సెటప్ చేసాము, ఏదో ఫార్మింగ్ కోసం అని, మధ్యలో గుడిసె అని, ట్రైన్ అని చెప్పి, కటింగ్ అని, ఇదని. జనాలు అంత దూరం రావడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడు జనాల దగ్గరికి నేను వెళ్ళాలా. అట్లనే ప్రతి లొకేషన్లో షాప్ పెట్టకుండా క్లియర్గా అర్థం చేసుకోండి. ఏదైతే ఫుడ్ ట్రక్ ఉందో, టిఫిన్ కానీ లేకపోతే నూడిల్స్ కానీ ఏ మెటీరియల్ వేసుకోండి, ట్రక్స్ ఉన్నాయో ఇట్లాంటి మాంసం రిలేటెడ్ ట్రక్స్ని రెడీ చేస్తున్నాం. అంటే దాంట్లో లైవ్ వస్తుంది. నాటుకోళ్ళు కానీ, బాతులు కానీ, కంజులు కానీ, కుందేళ్ళు కానీ ఏదన్నా సరే బతికిన దాన్ని ఆ మొబైల్ ట్రక్లో పంపించి, ఒక టాటా ఏసీ అనుకోండి, మినీ స్వరాజ్ మజ్దా అనుకోండి, దాంట్లోనే స్లాటరింగ్ ఉంటుంది, దాంట్లోనే క్లీనింగ్ ఉంటుంది, దాంట్లోనే కటింగ్ ఉంటుంది, అవసరమైతే దాంట్లో కూర వండి, ఇదే దాంట్లో నా గుడ్లు ఉంటాయి, గ్రేవీ పేస్ట్ ఉంటుంది, పచ్చళ్ళు ఉంటాయి, కావాలంటే దీంట్లో పొళ్ళు ఏది ఎండు ముక్కలతో పొళ్ళు చేసి పంపిస్తాము, లేదు వాళ్ళకి ఫ్రై చేసి ఇస్తాము. ఇట్లా ఫస్ట్ ప్రొద్దుటూరులో ఒక 2 ట్రక్కులు ప్లాన్ చేస్తున్నాం. మినీ మొబైల్ వెహికల్స్ అనుకోండి, మీట్ ఎట్ యువర్ సైట్, మేబీ దానికి పేరు అనుకోలేదు మేము, మీట్ మొబైల్, అది మొబైల్ వెహికల్ అనుకోండి. ట్రక్ చిన్నది అంటే మాకున్న ప్లేస్లలో మేము పొద్దుటూరులో టోటల్గా 4 నుండి 5 ట్రక్కులు పెట్టవచ్చు. ఒక్కో ట్రక్కే 10 లక్షలు కాస్ట్ అవుతుంది. దాన్ని ఆల్రెడీ అందుకే పార్ట్నర్లను తీసుకొని ఫస్ట్ ట్రక్కులు పెడతాము. ఎందుకంటే జనాలు ఈ మూల నుండి ఆ మూలకు రావాలంటే ఎవరు రారు, దగ్గర కొనేసుకొని ఏదో తినేస్తారో అయిపోతుంది, అక్కడ క్లోజ్ అయిపోతుంది మాకు.
అట్లా కాదు, జనాల దగ్గరికి నేను వెళ్ళగలిగితే అన్నీ పెట్టుకొని నా దగ్గర ఉన్న అన్ని పెట్టుకొని, మళ్ళీ బాయిలర్ చికెన్ జోలికి వెళ్ళట్లేదు, మటన్ జోలికి వెళ్ళట్లేదు, చేపల జోలికి వెళ్ళట్లేదు. నా దగ్గర ఉన్న స్పెషలైజ్ ఐటమ్స్ ఏదైతే ఉందో, ఎందుకు తీసుకెళ్తున్న స్పెషలైజ్ ఐటమ్స్ అంటే, ఈ మొబైల్ వెహికల్స్ ఆల్రెడీ మేము డిస్కషన్ ఇది విజయవాడలో ఆల్మోస్ట్ గంటన్నర డిస్కస్ చేశాను నేను. గంటన్నర డిస్కస్ చేసి, ఎందుకు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద కానీ, లేదంటే కొత్త జనరేషన్లో వచ్చే ఫార్మర్స్కి కానీ ఈ నాటుకోళ్ళు, కంజులు, కుందేళ్ళు, బాతులు వీటిని కన్జంప్షన్ పెంచగలిగితే, బాయిలర్ మంచిది కాదు, మటన్ కాస్ట్ ఎక్కువ ఉంది, అదే కాస్ట్కి మీకు వేరే మీట్ వస్తుంది, తర్వాత చేపలు, రొయ్యలు అది కూడా మొత్తం మిక్స్ అయిపోయింది, వీటి బదులు ఇవి లైవ్లో మీకు స్లాటరింగ్ చేయగలిగితే, ఎక్కడ దొరకట్లేదు, ఫస్ట్ ప్రొద్దుటూరులో ట్రయల్ అయిపోయినాక అన్ని లొకాలిటీలో ప్లాన్ చేయగలిగితే మొత్తం మీకు వరల్డ్ మార్కెట్ మొత్తం క్యాప్చర్ చేయగలిగితే, ఈ మొబైల్ వెహికల్లో కానీ, మేబీ స్టోర్స్లో కానీ, స్టోర్స్ అంటే నాకు ఎందుకంటే ప్రతి దగ్గర మనం అడ్వాన్స్లు ఇచ్చి, రెంట్లు ఇచ్చి, ఇంటీరియల్ చేయించేసి, మళ్ళీ కటింగ్ కోసం అన్ని తెప్పించేదానికంటే ఈ మొబైల్ వెహికల్ ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళొచ్చు, ఏ ఊరు పడితే ఆ ఊరు తీసుకెళ్ళొచ్చు, ఏ ప్లేస్లో పడితే ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. అట్లా అన్ని లొకేషన్లో మొబైల్ వెహికల్ని పెట్టగలిగితే, ఎందుకు రివీల్ ఈ రోజు వరకు కూడా ఫస్ట్ నుండి ఎందుకు రివీల్ చేయలేదు మనం అంటే, దీన్ని ఎవరొకరు ప్లాన్ చేస్తారన్న భయంతో ఈరోజు రివీల్ చేయలేదు. ఆల్రెడీ ఇంకా డెడ్ ఎండ్కి వచ్చాం కాబట్టి చెప్తున్నాను నేను. ఈ మొబైల్ వెహికల్ని మనం పెట్టేసుకొని ప్రతి లొకాలిటీలో పెడితే జనాలకు కొద్దిగా అలవాటు అయితే, నాటుకోడి గుడ్లు మన దగ్గర ఉంటారు, బాతగుడ్లు మన దగ్గర ఉంటారు, పికల్స్ మన దగ్గర ఉంటారు, గ్రేవీ పేస్ట్ మన దగ్గర ఉంటారు, వీళ్ళకి కావాలంటే కర్రీ మన దగ్గరే చేపిస్తారు, ఆన్లైన్ పెడతాము, ఆఫ్లైన్ పెడతాము, ప్రతి ఊర్లో ఒక సైట్ పెడతాము. దీనివల్ల కన్జంప్షన్ పెరిగింది కాబట్టి ప్రొడక్షన్ పెరగాలి కాబట్టి కొత్త ఫార్మర్ రావాలి, కొత్త ఫార్మర్ వచ్చినప్పుడు ఎగ్ ప్రొడక్షన్ మొత్తం మనమే తీస్తాము. అందుకు 110 ఎకరాలు కొనుక్కోవాలనుకుంటున్నాము. అక్కడ మొత్తం ప్లానింగ్ చేసుకొని పిఎంఈజీ స్కీమ్లో 100 కోట్ల లోన్ అప్లై చేసి మొత్తం ఫార్మింగ్ ఇది పెద్ద వ్యూహం అనుకోండి. ఇంకా నాకు ఒక్కనికే తెలుసు, నేను ఒక్కనే డిజైన్ చేసుకున్నాను కాబట్టి ఎవరికి అర్థం కాదు. సరే ఎవరేమనుకున్నా లాస్ట్కి ఏమనుకుంది ఏంటంటే, పొద్దుటూరులో ఒక 50 లక్షలు పెట్టి, అంటే ఒక పార్ట్నర్ దగ్గర నుండి 10 లక్షలు తీసుకొని, ఏ పార్ట్నర్ నా పార్ట్నర్ సెటప్ చేసి, ఏ లొకేషన్లో పెట్టి ఎట్లా పెట్టి, నేను ఇప్పుడు వీలైతే తొందరగా అమరావతికి వెళ్ళి ల్యాండ్ తీసుకొని అక్కడ ఎన్ఆర్ఐస్తో మాట్లాడి, అంటే ఇక్కడ రెడీ లేనిది అక్కడ చేయలేము, ఇక్కడ చూపించలేని అక్కడ చేయలేమన్నట్టు అయిపోయాను నేను. అంతేగాని వెళ్ళి ఇప్పుడు ఏదో చేసేసి ఎన్ఆర్ఐలు ఎందుకు రాలేదు, మాకు అక్కడ ఎన్ఆర్ఐ ఎందుకు రాలేదు, ₹1 ఇస్తా అన్నాడు, 2 కోట్లు ఇస్తా అన్నాడు, ఎందుకు రాలేదు అన్నట్టు అంటే అక్కడ రీజన్ ఇది మెయిన్. మీ దగ్గర స్ట్రక్చర్ రెడీ చేయండి, మీ దగ్గర మొబైల్ వెహికల్ పెట్టండి, మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయండి, అందుకు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఇది ఏ రకంగా అడుక్కున్నా సరే, వాళ్ళకి నమ్మకం ఉందో లేదో ఏం చేస్తున్నా వాళ్ళకే తెలుసు. కానీ ఇప్పుడున్న దాంట్లో ప్రతి దగ్గర బ్యానర్ పెట్టి, హోర్డింగ్ పెట్టి, మొత్తానికి ఏదో ఒకటి అయితే చేసుకొని ఈ మంత్లో ఒకటే చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ ఇంకా మనం ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు పెట్టినంత వరకు జనాల్లో ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయాం. పీస్ఫుల్గా ఉన్న వాళ్ళు, ఎవరు డిస్టర్బ్ చేయని వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరిని పార్ట్నర్ కింద పెట్టుకుంటాము, ప్రతి లొకేషన్లో స్టార్ట్ చేస్తున్నాము. ఈ మోడల్ని మొత్తం ఈ మంత్లో సెటప్ చేసుకొని మనం దీన్ని అమరావతిలో లాంచ్ చేసి, ఆ నుండి వైజాగ్లో లాంచ్ చేసి, తర్వాత గవర్నమెంట్ ఇక్కడ చెప్తే అక్కడ లాంచ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా ల్యాండ్ ఇస్తున్నారు, తర్వాత నా డబ్బులు అయితే ఎక్కడ లేవు. ఈవెన్ ఈ రోజు వరకు పెట్టిన బిజినెస్లో కూడా ఇక్కడ కూడా నా రూపాయి లేదు, మా రూపాయి ఎక్కడా లేదు. అది కూడా రియల్గా చెప్తున్నా కదా, 250 మంది ఇన్వెస్టర్లు పెడితే అదో స్టేజ్కి వచ్చింది. తర్వాత రేపు పొద్దున కంపెనీ ఉన్నప్పుడు మొత్తం నేను అప్పటికి కూడా చెప్తున్నా, సార్ మీది ప్రతిదీ అగ్రిమెంట్ ఉంటుంది, లిస్ట్ అవుట్ ఉంటుంది. ఎందుకంటే ఈ అగ్రిమెంట్ కాపీని రేపు పొద్దున నాకు సీఎం అడిగినప్పుడు కానీ, లేదు వాళ్ళ గవర్నమెంట్లో సిఆర్డీ అడిగినప్పుడు కానీ, నారాయణ గారు అడిగినప్పుడు కానీ, 250 మంది పెట్టిర్రీడ, ఇప్పుడు నువ్వు పెట్టు, నేను 10,000 మందిని తీసుకొస్తాను, ₹1 1000 మందిని తీసుకొస్తాను, నాకు ఎంత ల్యాండ్ ఇస్తావో చెప్పు, ఆ ల్యాండ్ నేను కొనేసుకుంటా, వీళ్ళందరి పేరు మీద అగ్రిమెంట్ చేస్తా, కంపెనీ మాత్రం నాదే, ఈ ఉన్న వాళ్ళందరూ క్లోజ్ చేస్తా. ఏదో అక్కడ మేము ఆశపడింది ఏంటంటే ఏదో 10 కోట్లు వస్తుంది, 100 కోట్లు వస్తుంది. జనాలు అన్నారు, మీకు 100 కోట్లు ఎందుకు వస్తుంది, నువ్వు అందరినీ మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నావు. ఇదే చెప్తున్నా కదా, నారాయణ గారు మీరు ల్యాండ్ ఇవ్వండి. వాళ్ళ నారాయణ సార్తో కూడా మేము అయిపోయింది, వెళ్ళి మాట్లాడింది అదే, సార్ మాకు ముందు ల్యాండ్ చూపించండి, మీరు ఎకరం ₹1 అనుకోండి, సరే మీరంటే 20 కోట్లు మనం పెట్టలేంలే, అంత రొటేషన్ కూడా కాదు, మాకు ఇక్కడ మూలకి మారుమూలని ఇవ్వండి, ఇంత ల్యాండ్ ఉంది కదా, ఈ ల్యాండ్ కాస్ట్ ఇంత అని చెప్పండి. నేను ఒకసారి మా వాళ్ళతో మాట్లాడకుండా అక్కడ వచ్చేసి మొత్తం మేము ప్లాన్ చేసుకొని ఆ టైం కల్లా అమౌంట్ అరేంజ్ చేస్తాం. అక్కడ ఇంత రిటర్న్స్ అంటే వచ్చిన దాంట్లో ఈక్విటీ పార్ట్నర్. అందుకే ప్రతి లొకేషన్లో ఒక 5 మంది పార్ట్నర్లు పెట్టుకున్నా. ఎందుకంటే ఇప్పుడు జక్కా పెద్దన్న పొద్దుటూరులో ఇంత పెద్ద సంస్థ పెట్టి 250 మంది డబ్బులు తీసుకొని పక్కకి వెళ్ళిపోయి ఎక్కడో ఆ వారం రోజులు ఫోన్ వాట్సాప్ మెసేజ్ ఎత్తకపోతే, ఫోన్ ఎత్తకపోతే జనాలు భయపడతామంటే ఇట్లయితే కాదండి. ఏ లొకేషన్కి ఆ లొకేషన్ పెట్టేసుకుంటాం, ఏ లొకేషన్కి ఆ లొకేషన్ ప్లాన్ చేసుకుంటాం. అక్కడ ల్యాండ్ ఇస్తే మేము చేస్తామన్నట్టు చెప్తే ఫస్ట్ దీన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయమన్నారు. 3 నెలల నుండి నడుస్తున్న ప్రాసెస్ ఇదే. జనవరి నుండి మేము పోరాడుతుంది ఇదే. ఎందుకంటే నాకు 1000 కోట్ల ల్యాండ్ వస్తుంది. ఈ 5 కోట్లు లేకపోతే 2 కోట్లు 3 కోట్ల కాదు వచ్చేది, 1000 కోట్ల ల్యాండ్ ఒక చోట కాదు. అమరావతిలో ఇస్తున్నారో, నాకు వైజాగ్లో ఇస్తున్నారో. ఈ ఫుడ్ ఇండస్ట్రీది
కంప్లీట్ ఫుడ్ ఇండస్ట్రీ, వాట్ ఎవర్ మీట్ యూ వాంట్, మీకు ఏ మాంసం కావాలన్నా ప్రపంచంలో నా దగ్గర దొరుకుతుంది. నా దగ్గర అన్నీ ఉన్నాయి ఆల్రెడీ. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి నాకు ప్లేస్ లేదు. మీ దగ్గర ప్లేస్ ఇవ్వండి, మేము కుకింగ్ సెక్షన్ పెడతాము, టీమ్ని హైర్ చేసుకుంటాము, మ్యాన్ పవర్ కింద ఇస్తాము. ఇంతమందికి మేము జొమాటో కానీ, స్విగ్గీ కానీ, డోంజో కానీ, మీరు ఆన్లైన్ డెలివరీ కానీ, ఆఫ్లైన్లో కానీ, స్టోర్స్ కానీ, లేదంటే సూపర్ మార్కెట్లు కానీ, మొబైల్ వెహికల్స్ కానీ, ఎన్ని కావాలంటే అన్ని, మీరన్న 5 లక్షల మందికి నేను ఏపీలో ఉద్యోగాలు ఇస్తాను. నాకు 1000 కోట్ల ల్యాండ్ నాకు ఫ్రీగా ఇస్తున్నారంటే నేను ఎందుకు టెన్షన్ పడాలా? ఏంద్రా అంటే తిరిగి హెల్త్ బాగాలేక బయట అక్కడ వాటర్ తాగి ఇక్కడ వాటర్ తాగి హెల్త్ మీద తెచ్చుకున్నాం తప్ప, అంత ల్యాండ్ ఇస్తున్నారంటే ఎవరైనా ఆశపడతారు. ఇప్పుడు మీరైనా సరే, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే, అరే ఈ ₹1,00,000 22,300 లేదా 23,000 ఇస్తున్నారంటే ఆశపడే పెట్టాం. మీరు ఎట్లా ఆశపడ్డారో మేము కూడా అట్లా ఆశపడి, అరే ఎన్ని చూపిస్తే ఒక 5 కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేస్తే మనకు 1000 కోట్ల ల్యాండ్ ఇస్తున్నారు. ల్యాండ్ అనేది కంపెనీ అనేది ఏముంది, ఇప్పుడు మీరు 5 కోట్లు పెట్టారు, 5 కోట్లు రేపు ఎల్లుండో రిటర్న్ వస్తాయి, నెక్స్ట్ మంత్ రిటర్న్ వచ్చేస్తాయి అంతే. బట్ ఆడ 1000 కోట్ల ల్యాండ్ మొత్తం మాదే కదా. బట్ నేనేంది, అరే నా దగ్గర ఏమి లేనప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళకి నేను హెల్ప్ చేయాలనుకోవడం నేను చేసిన తప్పు అంతే. అది జనాలు ఎట్లా అనుకోని, కానీ దీన్ని ఒకలాగా తీసుకెళ్తాము. దీన్ని అంటే నా కంపెనీలో ఇంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఒక ప్రైవేట్ సెక్టర్లో ఇంతమంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. ఒకటి అనుకుంటే ఏదైనా చేయగలడు, లేదంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ ఈ రకంగా ఉంటుందని ఏదో క్రియేట్ చేద్దామన్నట్టు ఓ రేంజ్లో తీసుకొచ్చామండి. అది అందుకేందంటే ఇది ప్రొద్దుటూరులో జనాలు కూడా చూస్తున్నారు కాబట్టి, మేబీ బయట వాళ్ళు కానీ లోపల వాళ్ళు కానీ వాళ్ళకు చెప్తున్నాం, వర్కింగ్ పార్ట్నర్స్ కావాలా, మినిమం 5 to 10 lakhs పెట్టుకున్నాం మేము. ఎందుకంటే ఉన్న వాళ్ళకి సగం రిటర్న్స్ క్లోజ్ చేసి ఉన్న సగం దాంట్లో మొత్తం ప్రొడక్టివిటీ మొత్తం పెంచేస్తా. ఇంకా ఈ వారంలో ఏం పనులు ఆగవు మనకి. ఈ వారంలో ఒక రేంజ్లో తీసుకెళ్తాము ఖచ్చితంగా. అక్కడ ల్యాండ్ కోసం వెళ్ళాలా, మళ్ళీ నెక్స్ట్ వీక్ వెళ్ళాలా. ఎందుకంటే హెల్త్ బాగాలేదు, సరే బాగున్నా బాగాలేకపోయినా మన విజన్ని మర్చిపోవద్దు, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలా. అక్కడ వెళ్ళి మాట్లాడుకొని, లేకపోతే పెద్దవాళ్ళతో మాట్లాడుకొని అక్కడ ఖచ్చితంగా ల్యాండ్ తీసుకొని, కార్పొరేట్ ఆఫీస్ అక్కడ కట్టాలా, ఎప్పుడు ఇస్తారా, ఏమి ఇస్తారా. ఏ రోజైనా గవర్నమెంట్ ఇంకా 5 సంవత్సరాలు ఉంది, 5 సంవత్సరాలు ఎప్పుడైనా సరే నాకు ల్యాండ్ ఇస్తుంది. ఖచ్చితంగా నా ఆఫీస్ అక్కడ కంపెనీ పెడతాను, నా సెటప్ పెడతాను. ఫస్ట్ ఇక్కడ లేదు అక్కడ ఎందుకు పెట్టాలని ఆగిపోయాము, ఉన్నదంతా పెట్టేశాము. నచ్చిన వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోండి, సేమ్ అదే నడుస్తూ ఉంది. నిన్న కూడా పెట్టా 10,000కి 2,300. కొత్త వాళ్ళు ఎవరైనా సరే, లేదు మొత్తం పెడుతున్నారు, లేదా పెద్ద మొత్తంలో పెడుతున్నారు, ఒకటి పార్ట్నర్గా రావాలి నాతో కలిసి. మీరు ఎక్కడనున్న ఏపీలో ఎక్కడనుండండి, లేదు ఏపీలో ఎక్కడో సరే, వర్కింగ్ పార్ట్నర్ అంటే వచ్చి పని చేయాలా. వీళ్ళ ఇన్కమ్ అనేది వేరు. సార్ మంత్లీ 1 lakh ఇస్తాం, దాంట్లో క్లియర్గా ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, 10 లక్షలు మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే ₹1,00,000 నెలకు జీతం ఇస్తా. 6 నెలల తర్వాత కంపెనీలో ఇక్కడ పొద్దుటూరులో జరిగే దాంట్లో 10% వాటా ఇస్తా. అంటే నెలకి నిజంగా ₹1,00,00,000 నడిస్తే 10కి 10 వస్తుంది. 10కి 2,50,000 కాదు, మామూలుగా మనం చెప్పింది ఏంటంటే 2,50,000 వస్తుంది. రేపు నిజంగా 1 crore బిజినెస్ చేస్తాము, అది లీగా అంటే ఇంకా ఎట్లా వెళ్తుంది ఏందని తెలీదు, 10కి 10 వస్తుంది. అట్లా ఒక 5 మందిని పెట్టుకుంటున్నా. ఇట్లా ప్రతి లొకేషన్లో పెట్టుకుంటున్నా, ఒక లొకేషన్ కాదు, ఈ లొకేషన్ 5, ఈ లొకేషన్ 5, అట్లా అన్ని చోట్ల పెట్టి. పెద్దననే వాడు ఓన్లీ తిరుగుతూ ఉంటాడు. R&D మీద నా రీసెర్చ్ ఏంది, నేను ఎంతవరకు న్యూ ప్రొడక్ట్ ఇన్నోవేషన్, కొత్త ప్రోడక్ట్లు రెడీ చేయాలి. ఇంకా గుడ్ల మీద రీసెర్చ్ ఉంది నాకు ఆల్రెడీ, దాన్ని మెడిసిన్ తయారు చేయాలి. ఇట్లా ఇప్పుడు పేస్ట్ ఎట్లా చేసాము, ఇంకా మళ్ళీ బిర్యానీకి చేస్తున్నాము ఆల్రెడీ, ఇప్పుడు పచ్చళ్ళు చేసాము. నాదంతా R&D ప్లస్ న్యూ థాట్స్ ఇన్నోవేషన్. ఇప్పుడు ఏదో మొబైల్ ట్రక్ చెప్పాము కదా, మాంసం అనేది మీ ఇంటికి వస్తుంది. మీ ఇంటి ముందు డైరెక్ట్ కూరగాయల బండి వచ్చినట్టు మీ ఇంటి ముందు వచ్చేసి, అమ్మ ఏం కావాలి చెప్పు, నాటుకోడి కావాలా, కంజలు కావాలా, ఏం కావాలి చెప్పు, నీ ఇంటి ముందు కట్ చేసి ఇస్తాడు. ఆ సిస్టమ్ తీసుకొస్తున్నాం. ప్రతి ఊర్లో ఈ సిస్టమ్ని తెస్తున్నాం. అది పెద్ద సిటీలోనే, చిన్న సిటీలో ఇంకా మేము ఫోకస్ చేయాలి. కానీ మేజర్ టైర్ 1 సిటీలో మా దగ్గర ఒక YMR కాలనీ అని ఉంది. అంతా బాగా డబ్బులు ఉన్నోళ్ళు అనుకోండి, వాడికి ₹1,000 2,000 అని లెక్కలేదు. సింపుల్గా ఆ లొకేషన్లో ఒక అరగంట ఆగాం. అరగంటలో నువ్వు ఏమన్నా కొనుక్కోవచ్చు, నువ్వు ఏదన్నా తీసుకోవచ్చు. ఇంటింటికి కూరగాయల బండి వెళ్ళినట్టు, ఇంటింటికి మాంసం వెళ్ళేటట్టు మొబైల్ వెహికల్ డిజైన్ చేశాను నేను. ఇది చేసి చాలా రోజులు అయింది. వాళ్ళకి చెప్పాము, అసలు వాడికి నచ్చింది, మన వాళ్ళకి నచ్చలే. ఎందుకంటే మన అంత చిన్న మైండ్ కదా, మన ఎంత ₹10 ₹20 మైండ్, కోట్లు ఆలోచించే మైండ్ ఎవరికి లేదు, మా దగ్గర కూడా లేదు. మనం మార్చుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ మోడల్ని డిజైన్ చేయగలిగి, ఆ ట్రక్స్ డిజైన్ చేయగలిగితే, అశోక లైలాండ్ కంపెనీతో టైఅప్ అవుతున్నాము. మన కంపెనీ కోసం ల్యాండ్ ఇస్తున్నారు, వైజాగ్లో ప్లాంట్ పెడుతున్నాము. ఎందుకంటే అది ఆల్రెడీ వైజాగ్తో మేము కలెక్టర్తో మీటింగ్ ఉంది. ఎందుకు, అది ఇది పర్యాటక ప్రదేశం, ఏదైతే హబ్ ఉందో పర్యాటక ప్రదేశం. కలెక్టర్ ఆల్రెడీ మీ ప్రాజెక్ట్ ఇక్కడ ఇన్వాల్వ్ చేస్తే, మా పర్యాటక ప్రదేశం అంటే ఇంతమంది వస్తున్నారు, ఇంతమందికి మనం ఏం స్పెషల్గా ఇవ్వగలము. సరే ఇంతమంది వస్తున్నాం కదా, ఎవరు తినని మాంసాన్ని మనం అమ్ముదాం. అందరు చికెన్ మటన్ రెగ్యులర్ వాళ్ళ ఊర్లో తింటారు, ఇక్కడికి వచ్చిన అదే అంటే కాదు. స్పెషల్ రెస్టారెంట్ మోడల్లో కానీ, లేదా స్పెషల్గా బీచ్లో హబ్ డిజైన్లో మాత్రం చేద్దామని కలెక్టర్తో డిస్కషన్ ఉంది మాకు. ఇక్కడ లోకల్లో కలెక్టర్తో మాట్లాడాం. ఎందుకంటే ఇవన్నీ మనం వీడియో పెడతా ఉంటే ఇది ఒక గంట సేపు కాదు, ఒక రోజు మొత్తం వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ
కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో చెప్తున్నా కదా, మీరు బయట ఎక్కడ ఉండండి, ఇక్కడికి వచ్చి వర్క్ చేయాలనుకున్నారా, లేకపోతే స్లీపింగ్ పార్ట్నర్గా ఉండాలనుకుంటున్నారా, స్లీపింగ్ పార్ట్నర్ అయితే ఓలాగుంది, వర్కింగ్ పార్ట్నర్ అయితే ఓలాగుంది, ఇన్వెస్టర్ అంటారా ఆల్మోస్ట్ 2-3 మంత్స్లో అది క్లోజ్ అయిపోతుంది. పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు. 10,000కి 2,300 రిటర్న్సే ఉన్నాయి. దానిలో ఉన్న ప్రోడక్ట్స్ మొత్తం చెప్పాను. ఎందుకు వీడియో పెట్టానంటే ఈ 1 వీక్లో ఆల్మోస్ట్ పెట్టిన వాళ్ళు కానీ పెట్టే వాళ్ళు కానీ ప్రోడక్ట్ ఎవరైనా కానీ చాలా ప్రెజర్ అయిపోయాను నేను. ఆ ప్రెజరైజ్ అవ్వడం వల్ల మొత్తం బాడీ అంతా వీక్ అయిపోయి ఇంకా ఇంటికి కూడా వెళ్ళకుండా వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నానంటే అర్థం చేసుకోండి వర్క్ డెడికేషన్ ఎంత ఉండాలి, వర్క్ డెడికేషన్ అనేది ఎంత ఉండాలి, ఏం చేయాలి. నిజంగా రేపు పొద్దున రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు నాకు ఏ కోకాపేటలోనో గచ్చిపోలియో మాదాపూర్లో గవర్నమెంట్ ల్యాండ్ 2-3 ఎకరాలు ఇచ్చినా చాలు కదా, నాకు మంచి ఆఫీస్ కట్టుకుంటాం. అంటే ఒక్క దగ్గర మొదలైతే వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఒక దగ్గర సాయం చేస్తే హెల్పింగ్ దొరికితే వెళ్ళిపోతూనే ఉంటాం. అది అర్థం కావట్లేదు జనాలకి. కాబట్టి అర్థం చేసుకొని ఫ్యూచర్లో లైఫ్ బాగుంటుందని ఓపిక పట్టిన వాళ్ళే మీరు ముందుకు రండి. లేని వాళ్ళని ఇట్లా పంపించేస్తాం. ఆల్రెడీ కంటిన్యూ కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరిని ఉంచుకోవాలా ఎవరిని వద్దు అనుకున్నా మేము అనుకున్నాం కాబట్టి తీసేస్తాం వద్దులే వీళ్ళని. ఇంత పెద్ద అంటే రేపు పొద్దున ఇంత పెద్ద బిజినెస్ చేసి ఇంత పెద్ద మోడల్ ఉన్నప్పుడు మనం వీళ్ళతో డిస్కస్ చేసుకొని టెన్షన్ పెట్టుకోవడం ఎందుకన్నా ప్లానింగ్లోనే ఉన్నాం. కాబట్టి దయచేసి ఎవరన్నా వాళ్ళు రాంగ్ మాట్లాడంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకంటే నేనున్న సిచ్యువేషన్లో హెల్త్ సహకరించక ఏం చేయాలో అర్థం కాక ఫైనాన్షియల్గా మొత్తం స్ట్రగుల్ అయిపోయి ఎందుకంటే ఆడ 1000 కోట్లు కనపడుతున్నప్పుడు ఇవన్నీ చిన్న కనుక్కోవాలి కానీ మనకు చిన్నగా అనిపించింది. బట్ అవతలోడు ఇచ్చినోడికి ఏంటంటే పెద్దగా కనపడింది అనమాట. అమ్మ ఇంకా 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, ఇంకా ఇంక ఎప్పుడు ఏమవుతుందో ఏందని అంటే భయపడిపోయి రకరకాల వెరైటీ మెసేజ్లు. ఇంకా ఇంట్లో అసలు ఇంకా మాకు తినడానికి కూడా ఇప్పుడు తిండి లేదు సార్, ఇంకా మీరు ఇప్పుడు డబ్బులు వేస్తేనే పోయి బియ్యం కొనుక్కొచ్చుకొని తింటామన్న రేంజ్లో పెట్టారు. అది కరెక్ట్ కాదండి. అది అంతే, అది కరెక్ట్ కాదు. నా వరకు మీరు ఏమన్నా అనుకోండి కానీ మనం ఎదగాలనుకున్నప్పుడు ఓపిక పట్టాలి. విత్తనం నాటగానే మొక్క మొలవగానే ఆకు మొత్తం చెట్టు పెద్దగా కాదు, పూత రాదు, ఆకులు కాయవు, కాయలు కాయంగానే మీరు పండ్లు కాగానే మీరు తినలేరు. ఎవ్రీ మీకు ప్రతిదీ టైం టేకింగ్ ఉంటుంది అనమాట. ఆ టైం టేకింగ్ ఓపిక లేకపోతే అసలు విత్తనం నాటడం వేస్ట్. నేను ఇన్వెస్ట్ చేయొద్దనే చెప్పాను. మీరు అప్పు తెచ్చి చేసేసి పక్కోడి ప్రెజర్ అంతా నా మీద తీసుకొచ్చి లేకుంటే వేరేదంతా మొత్తం నా మీద వేసేస్తే నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఉంటేనే ఏదన్నా వస్తుంది, లేదు అంటే ఎందుకంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. నేను కొన్ని లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, కొన్ని వేల సంస్థలు రెడీ చేసుకోవాలా, నా దగ్గర ఉన్న ఐడియాలజీని మొత్తము స్ప్రెడ్ చేయాలా, దేశానికి ఏదో సేవ చేయాలన్న ఆలోచనతో ఉన్నాను తప్ప ఎవరిని ముంచాలా, ఎవరిని ఎత్తాలా, ఎవరిని చేయాలా. కాబట్టి ఉన్నది క్లారిటీగా చెప్పా. ఏది కూడా ఎంతమంది పెట్టారు, ఏం చేశారు ఏందనేది ఎక్కడ కూడా ఆపకుండా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే కొత్త వాడు వచ్చినప్పుడు మళ్ళీ ఏముంది అదే ఉంది ఎవడు నమ్మి అంత టైం ఎందుకు వేస్ట్. నాకు ఇంత చేసినా కూడా నిలబడ్డాడంటే వస్తాడు, వచ్చి సార్ నా దగ్గర 5 ఉంది, 10 ఉంది, లేదా 1 ఉంది, 50 ఉంది, లేదా 10,000 ఉన్నాయి అనుకున్నాడు పెట్టుకుంటాడు. లేదంటే వద్దు. మనం ఎవరిని బలవంతం చేయట్లేదు, నా ప్రయత్నం మీద నేను చేస్తాను. ఇంత దూరం వచ్చినోని ఇంకో 4 అడుగులు వేయలేమా? ఎవరు వచ్చి కొట్టి చంపరు కదా. ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చారనుకోండి, 4 రోజులు అయింది ఇయ్యలేదు, వచ్చి కొట్టి చంపేస్తారా? చంపేస్తే డబ్బులు రావు కదా. బూతులు తిడితే డబ్బులు రావు కదా. 10 సార్లు ఫోన్ చేస్తే డబ్బులు రావు కదా. అవతలోడి సిచ్యువేషన్, మీ సిచ్యువేషన్ ఎట్లుందో అవతలోడి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఏముంది, ఏం చేస్తున్నాడు అర్థం చేసుకుంటే రేపొద్దున కూర్చొని తినలేనంత సంపద మనకు వస్తుంది. అంతే. ఒక కంపెనీలో నువ్వు ఒక ఇన్వెస్టర్ అన్నప్పుడు దాని వాల్యూ వేరే. రేపొద్దున ముఖ్యమంత్రితో చెప్తున్నా కదా, ముఖ్యమంత్రితో మీటింగ్ ఉంది మీకు ఇచ్చాం రమ్మనంటే ఖచ్చితంగా అందరిని పిలుస్తా. సొంత డబ్బులు పెట్టుకుని పిలుస్తాను నేను. అది ఎందుకంటే నాకు ఈరోజు ఒక వారం రోజులు కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇదే ఆలోచించి మనం చేస్తుంది మంచిదా చెడ్డదా, ఉంచాలా తీసేయాలా, ఏం చేయాలి, ఏంటి, ఎందుకు దిద్దాం అనుకుంటున్నాము, తర్వాత ఏ రకంగా హెల్ప్ చేస్తాము, తర్వాత ఏం చేస్తాము, అది మనం చెప్పడం కంటే పెద్దోళ్ళు చెప్తే, పైనోళ్ళు సీఎం అనుకోండి, లొకేషన్, ఇంకా పెద్దోళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో అయితే మంత్రివర్గం ఎవడని చెప్పిండు అనుకోండి, వాళ్ళ హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా అన్న ఫీలింగ్ వరకు ఇంతవరకు తీసుకొచ్చా. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇంకా నా మీదకే వచ్చింది కాబట్టి ఇంకా మనం ఓపెన్ అవ్వాల్సి వచ్చింది. ఇది రియాలిటీ. వెనకాల జ్యోతి ఫుడ్స్లో జరుగుతున్న రియాలిటీ ఏంటంటే ఈ టైంలో మనకి ఈ 3-4 మంత్స్లో వాళ్ళు ఎప్పుడు ల్యాండ్ ఇస్తారా, ఎప్పుడు డబ్బులు ఇస్తారా, ఏమి ఇస్తారని తెలీదు. అది వేరే సినారియో. దానికోసం ప్రయత్నం చేస్తున్నా, ఓపిక ఉన్నా లేకున్నా, డబ్బులున్నా లేకున్నా వెళ్ళి మాట్లాడాలా, తీసుకొని రావాలా, చేయాలన్న ఆలోచనతోనే పనిచేస్తున్నాం. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోని వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకోండి, పార్ట్నర్ కావాలన్నా పార్ట్నర్ రావాలా, లేదు ప్రమోట్ చేసే వాళ్ళు ప్రమోట్ చేసుకోండి, ప్రొడక్ట్ కొనే వాళ్ళు ప్రొడక్ట్, మీరు ఏ రకంగా చేసుకున్నా పర్లేదు. నా మనసులో ఉన్నది క్లారిటీగా చెప్పేసా. రైట్, థ్యాంక్ యూ.